హలో గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిసా. ఇవాళ ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. రివ్యూ గురించి చెప్పే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుండి వచ్చే ప్రతి మూవీ అప్డేట్స్, మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూ ఏది మిస్ కాకుండా ఉంటారు. నౌ కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ ఇది. దే కాల్ మీ ఓజీ. మూవీ కోసం ఫ్యాన్స్, మూవీ లవర్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మూవీ నుండి వచ్చిన ప్రతి అప్డేట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. ట్రైలర్ 21st రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ అవ్వలేదు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ట్రైలర్ లేట్ అయింది. 22nd ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ సుజిత్ బ్రిలియంట్ గా ట్రైలర్ ని కట్ చేశారు. ఇక ట్రైలర్ లో చూపించిన విధంగా ముంబైలో ఆగిపోయిన గ్యాంగ్ వార్స్, మాఫియా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. గన్ డీలింగ్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ తో రెచ్చిపోతున్న ఇమ్రాన్ హస్మీ గురించి తెలిసి తిరిగి ముంబైలో ఓజాస్ గంభీర అదే అండి మన పవర్ స్టార్ అడుగుపెట్టారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మెయిన్లీ నాకు అనిపించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి మీకు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ముంబైకి తిరిగి రావడం అంటే గతంలో ఎక్కడ ఉన్నాడు అండ్ జపానీస్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకున్నాడు అనే పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్. మూవీలో పవన్ కళ్యాణ్ సన్ అఖిలానంద ఉంటారనే టాక్ కూడా కొన్నాళ్ళుగా నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మూవీ చూసాక తెలుస్తుంది. ఇక ఇమ్రాన్ హస్మీ ఫస్ట్ టైం మన టాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ లో ప్రాపర్ గా స్టైలిష్ గా విలన్ గా చూపించారు. ఆయన రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూడాలి. మరి చాలా కాలం తర్వాత మన పవన్ కళ్యాణ్ గారిని రా ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ లుక్ లో చూస్తున్నాం. రగ్డ్ అండ్ స్టైలిష్ గా, ఐస్ లో అగ్రెషన్, ఇవన్నీ క్యారెక్టర్ కి సరిపోయేలా సెట్ చేశారు. ట్రైలర్ లో లాస్ట్ షాట్ అదిరిపోయింది. రిలీజ్ కి మూవీలో పవన్ ఎంట్రీకి థియేటర్ తగలబడిపోతాయేమో. ఇక ట్రైలర్ కి హార్ట్ అంటే తమన్ బీజిఎం. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదు. స్మాల్ బీట్స్ నుంచి పవర్ ఎలివేషన్స్ వరకు ఒక్కో ఫ్రేమ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా. ఫ్యాన్స్ కి అయితే ఇక పూనకాలనుకోండి. థియేటర్ లో బీజిఎం కి అయితే చచ్చిపోతారేమో. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ చూసాక మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉండి మూవీస్ తీస్తున్నా మూవీస్ మీద ఉన్న హైప్ ఏమాత్రం తగ్గడం లేదు. ఎలా అయితే ఈసారి పవర్ స్టార్ నుండి మంచి సాలిడ్ బొమ్మ చూస్తామని అనిపిస్తుంది. మరి సినిమా 25th థియేటర్స్ లో వస్తుంది. నేను ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. ఫ్యాన్స్ తో పాటు మూవీ చూడాలని ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నా. వన్స్ మూవీ చూసాక డీటెయిల్ రివ్యూతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఐ బానిసా.